మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారు, లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే పొద్దున్నే బరువు తగ్గుతారా? సో చాలా మంది తాగడం కూడా అలవాటు చేసుకొని ఉంటారు. కానీ చాలా మందిలో తెలియని విషయం ఏంటంటే, సో మనం లెమన్ అండ్ హనీ వాటర్ మార్నింగ్ లూక్ వామ్ వాటర్లో తీసుకుంటే మంచిదే, డైజెషన్కి మంచిది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా మంచిది అండ్ ఎక్కువగా ఆకలి కూడా కాకుండా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. కానీ ఇది క్రమంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇట్ లీడ్స్ టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కొంతమందికి. సో లెమన్ అండ్ హనీ వాటర్ అనేది ఆల్మోస్ట్ అందరికీ సెట్ అవుతాయి. కానీ దాంట్లో కొంతమందిలో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, లేదంటే తేన్పులు రావడం కానీ, లేదంటే తిన్న వెంటనే మనకి పొట్టంతా ఉబ్బసంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. వీళ్ళు రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. సో వీళ్ళల్లో కంపల్సరీ ఆ మార్నింగ్ అండ్ లెమన్ హనీ వాటర్ అనేది అస్సలు సెట్ అవుతుంది. ఎందుకంటే లెమన్ అనేది పులుపు. మనకి పులుపు అంటే బట్ మాక్సిమం కొద్దిగా సిట్రస్ ఫ్రూట్స్ పడని వాళ్ళలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే నోస్ బ్లాక్ ఉంటుంది చూడండి. నోస్ ఎలర్జీస్, సైనస్, అడినాయిడ్స్ వీళ్ళు ఈ ప్రాబ్లంతో పాటు బరువు ఉంటారు. సో బరువు ఉన్నారనుకోండి, హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగుతూ ఉంటారు. బరువు పక్కన పెట్టండి. బరువు అనేది మాక్సిమం హనీ అండ్ లెమన్ వాటర్ ఒక్కటి తాగడం వల్ల బరువు ఏం తగ్గరు. సో జస్ట్ అది మెటబాలిజంని స్పీడ్ చేయడం వరకే యూజ్ అవుతుంది. దానికి బదులు మన ఫుడ్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పినట్టు సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, అడినాయిడ్స్ ఉండేవాళ్ళు, టాన్సిల్స్ ఉండేవాళ్ళు, ఈ బాగా నంజు ఫామ్ అవుతుంటుంది కదా. సో ఈ కండిషన్ ఉండే వాళ్ళలో లెమన్ అండ్ హనీ వాటర్ మార్నింగ్ తీసుకున్నాం అనుకోండి, నంజు ఎక్కువ ఫామ్ అవుతుంది, ఇంకా సైనస్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే లెమన్ అండ్ హనీ వాటర్ ఎవరైనా తీసుకుంటుంటాం. మేమందరం తీసుకుంటున్నాం, మాకు ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం, మాకు ప్రాబ్లం లేదు అనుకుంటుంటారు. వాళ్ళకి ఏ రకమైన ఎలర్జీస్ ఉండవు, యాసిడిటీ ప్రాబ్లం ఉండదు, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండవు, కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ప్రాబ్లం బరువు తగ్గడం పక్కన పెట్టండి. సో బరువు తగ్గకుండా ఇంకా ఫ్లమ్ ఫామ్ అవ్వడము, రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మార్నింగ్ లెమన్ అండ్ హనీ వాటర్ బదులు, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బరువు తగ్గాలని అనుకోండి. బరువు తగ్గాలంటే ఏం చేయాలి, మార్నింగే కొద్దిగా స్టమక్ క్లీనింగ్ ప్రొసీజర్ కోసం కొన్ని సీడ్స్ ఉంటాయి మనం ఎలాగో కిచెన్లో వాడేవి. కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, ఫెనల్ సీడ్స్ అంటారు కదా అవి, వీటన్నిటిని పావు స్పూన్ తీసుకొని ఒక 250 ml వాటర్లో నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దీంట్లోకి ఇంకొద్దిగా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే దాంట్లో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇది మీ మెటబాలిజంని స్పీడ్ చేయడమే కాకుండా మీకు ఇంకా మేబీ కొంతమందికి ఐడియా లేకుండా లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతూ ఉంటారు. సో బరువు పక్కన పెట్టండి. నిజంగానే బరువు అనేది లెమన్ హనీ వాటర్ తాగినంత మాత్రం బరువు తగ్గము. బరువు తగ్గాలంటే మార్నింగే గోరువెచ్చని వాటర్లోనే ఈ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని లైట్గా మరీచుకొని తాగామనుకోండి, ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. ఒకవేళ లేదు, సైనస్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనం ఇచ్చే జీలకర్ర కానీ, ధనియాలు కానీ, మెంతులు కానీ వీటి వల్ల చాలా వరకు ఫ్లమ్ కూడా ఫామ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. కాబట్టి సైనస్ ప్రాబ్లం ఉన్న కొంతమందికి, సిట్రస్ పడని వాళ్ళు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళలో మార్నింగ్స్ లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకోవడం ఆపేసి, సో దానికి బదులుగా కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు కొద్దిగా వేసుకుంటే, చిన్న అల్లం ముక్క, కొద్ది పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి నీళ్ళలో వేసుకొని మార్నింగ్ తాగితే బరువు తగ్గుతాము. దాంతోపాటు మనం ఆహార నియమాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను. సో అలా బరువు తగ్గడమే కాకుండా దాంతోపాటు సైనస్ ప్రాబ్లమ్స్ రావు, అడ్నాయిడ్స్ ఉండవు, టాన్సిల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి బ్రహ్మాండమైన బెస్ట్ వాటర్. జీలకర్ర పావు స్పూను, ధనియాలు పావు స్పూను, మెంతులు పావు స్పూను, సోంపు పావు స్పూను, చిన్న అల్లం ముక్క చాలా చిన్నది, ఒక 10-15 ఆకులు పుదీనాకులు 250 ml వాటర్లో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. చాలా మీరు తాగిన వితిన్ 3 డేస్లో బాడీ అనేది బ్లోటింగ్ తగ్గుతుంది, హెవీనెస్ తగ్గుతుంది. అండ్ సైనస్ ప్రాబ్లమ్ వీటన్ని ఉండే వాళ్ళలో నంజు ఫామ్ అవుతుంది కదా, నంజు కూడా చాలా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ రెగ్యులర్గా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతుంటారు కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తాగే వాళ్ళలో అంటే వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి లెమన్ అండ్ హనీ అనేది కాంబినేషన్ సెట్ అవుతుంది. కానీ దాంట్లో ఇంకొద్దిగా అడిషనల్గా మనం కొద్దిగా సోంపు, చిన్న అల్లం ముక్క, పుదీనా యాడ్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా దాని బెనిఫిట్స్ అనేది పొందగలుగుతాం అనమాట. సో అండ్ ఓన్లీ హనీ అండ్ లెమన్ వాటర్ తాగితే బరువు ఏం తగ్గము. బరువు తగ్గాలంటే మార్నింగ్ తాగే వాటర్లో సో పొట్టని క్లీన్ చేసే ప్రొసీజర్, గట్ని క్లీన్ చేసే సీడ్స్ ఏమైనా ఇప్పుడు మనం చెప్పుకున్నవి వేసుకొని తాగి, దాంతోపాటు మనం చిన్న అల్లం ముక్క, పుదీనా యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవి తీసుకున్నా కూడా బరువు తగ్గుతామంటే ఈ వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పే ఫుడ్ హ్యాబిట్స్లో మార్చుకోవాలి. లైక్ మార్నింగ్ ఇది తాగామనుకోండి, లైక్ కొంతమంది హనీ అండ్ లెమన్ తాగే వాళ్ళలో కొద్దిగా నేను చెప్పినట్టు జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు యాడ్ చేసుకొని, కొద్ది పుదీనా, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని, అప్పుడు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని జస్ట్ 4 to 5 డ్రాప్స్ లెమన్ వేసుకొని కొద్ది హనీ వేసుకొని తాగండి.
లెమన్ పడిన వాళ్ళకి. అలా తీసుకుంటే అది త్రూఅవుట్ ద డే మనం యాక్టివిటీ చేస్తున్నప్పుడు హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉండాలి కదా! ఇప్పుడు మనం బరువు తగ్గాలంటే ఏం చేస్తాము? పొద్దున ఈ వాటర్ తాగేసి 1 అవర్ అన్నా యోగా కంపల్సరీ చేసుకుంటాం. లేదంటే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటాం. ఆ యాక్టివిటీకి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ బూస్టింగే ఈ మార్నింగ్ వాటర్ అన్నమాట. సో, పడిన వాళ్ళు ఇలా తీసుకోండి. పడని వాళ్ళు చాలా మందిలో క్వెషన్ అడిగారు. మాకు కొంతమందికి లెమన్ పడట్లేదు. లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా! లెమన్ అని కొన్ని వాటర్స్ తాగమని. సో, లెమన్ పడకపోతే మనం ఏం చేయాలంటే లెమన్ ఎందుకు పడదు అంటే బికాజ్ గ్యాస్ట్రైటిస్ కానీ, సైనస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి పడనప్పుడు మనం అనుకోం తాగుతూ ఉంటాం కానీ త్రూఅవుట్ ద డే ఏదో నంజునట్టు మెడంతా పట్టేసినట్టు, ఇది గొంతు దగ్గర బాడీ అంతా బ్లోటింగ్ అనిపిస్తా ఉంటది. ఓన్లీ బికాజ్ మార్నింగ్ ఈ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు లెమన్ తీసుకోవడం వల్ల వస్తుంది. సో, ఆ ప్రాబ్లమ్ ఉంటే లెమన్ అవాయిడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన డిటాక్స్ వాటర్ తాగి, దాంతో పాటు మార్నింగ్ మంచిగా ఈ వాటర్ తాగిన 15, 20 నిమిషాల తర్వాత ఒక 45 మినిట్స్ మంచి యోగా గాని, వాకింగ్ గాని, రన్నింగ్ గాని చేసుకొని, దాంతో పాటు మంచిగా రాగి జావ కూడా బ్రహ్మాండంగా బరువు తగ్గిస్తది. సో, రాగి జావలో కొన్ని పంకిన్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా జావ, లంచ్‌కొచ్చాక బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై గానీ, వెజిటబుల్ కర్రీ గానీ వండుతున్నప్పుడు బరువు తగ్గడానికి ఇంకా బ్రహ్మాండంగా వాల్‌నట్స్ చాలా యూజ్ అవుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి కాబట్టి, వాల్‌నట్‌ని పౌడర్ చేసి మంచిగా ఆకుకూరల్లో జల్లేసుకోండి. దింపే ముందు. కూరల్లో జల్లుకొని చాలా హెల్తీగా ఉంటది తినడానికి గూడా. సో, దాంతో పాటు డిన్నర్‌కొచ్చాక జొన్న రొట్టె గానీ, రాగి రొట్టె గానీ, రాగి దోస గానీ, ఇంకా మంచిగా టేస్టీగా అంటే కొన్ని ఓట్స్, కొద్దిగా బీట్రూటు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసేయండి. అలా ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంటది కదా! దాంతో దోసలేసుకోండి. డిన్నర్ చాలా బావుంటది. చాలామందికి బరువు తగ్గాలన్న ప్రయత్నంలో ఫైబర్ ఫుడ్ కాకుండా హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్‌లో కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కాన్‌స్టిపేషన్ రాకుండా ఈ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఈ కొత్తిమీర, పుదీనా, ఓట్స్ ఏసుకొని దోసలేసుకుంటాం కదా! టేస్ట్‌కి టేస్ట్ ఉంటది. స్టమక్ ఫిల్లింగ్‌గా కూడా ఉంటది. డైజెషన్ బాగవుతది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మోషన్ సాఫ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతది. సో, ఈ పద్ధతిలో తీసుకుంటేనే బరువు తగ్గుతాం. ఓన్లీ పొద్దున్నే లెమన్ అండ్ హనీ వాటర్ తాగినంత మాత్రాన అది తాగేసి త్రూఅవుట్ ద డే హెవీ ఫుడ్ తినేసామనుకోండి బరువు తగ్గం. ఇంపాసిబుల్. కాబట్టి చాలామంది లాస్ట్ ఒక వీడియోలో కామెంట్స్ చేశారు. లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే బరువు తగ్గుతామా అని. లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే ఖచ్చితంగా మెటబాలిజం స్పీడ్ అవుతది. మెటబాలిజం స్పీడ్ అయ్యి తర్వాత మనం తినే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫుడ్‌లు మనం కంట్రోల్‌గా తినాలి. తక్కువ క్వాంటిటీ తినాలి. అండ్ కొన్ని కేసెస్‌లో లెమన్ పడని కేసెస్‌లో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా! చాలా క్లియర్‌గా గ్యాస్ట్రైటిస్ గానీ, సైనస్ ప్రాబ్లమ్ వాళ్ళలో కూడా కొంతమందిలో లెమన్ పడదు. అలాంటప్పుడు మార్నింగ్ లెమన్ అండ్ హనీ వాటర్ తాగామనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా అవుతది. ఈ ఫ్లమ్ ఫార్మ్ అయ్యే కేసెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు లెమన్ అండ్ హనీ అవాయిడ్ చేసి దానికి బదులుగా మనం అనుకున్నట్టు కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మరిగించుకొని తాగండి. అది కూడా మెటబాలిజంని చాలా స్పీడ్ చేసి దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిలో డైట్ చేసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతాం. సో, చాలామంది క్వెషన్స్ అడిగారు. లెమన్ అండ్ హనీ వాటర్ ఖచ్చితంగా సో, చాలామంది తెలియక పెద్ద పెద్ద వాళ్ళు కూడా తాగుతా ఉంటారు. లైక్ వయసు పెద్దగా ఉన్న వాళ్ళు కూడా లెమన్ అండ్ హనీ వాటర్ పిండేసుకొని తాగుతా ఉంటారు. అందులో రిజల్ట్ ఉండదు. త్రూఅవుట్ ద డే తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటది. చాలామంది కామెంట్స్ చేశారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి లెమన్ అండ్ హనీ వాటర్ ఎవరికి పడదు, ఎవరికి పడతది, దాంతో పాటు ఇంకేమి యాడ్ చేసుకోవచ్చు. అండ్ త్రూఅవుట్ ద డే మనం ఏమేమి తినాలి ఫుడ్ అనేది క్లియర్‌గా ఈ వీడియోలో తెలిసింది కాబట్టి విని సో, మనకి ప్రాబ్లమ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఉంటే అది అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసుకొని రిమైనింగ్ సీడ్స్ ఇవన్నీ ఏసుకొని తాగితే మాత్రం మెటబాలిజం స్పీడ్ అవుతది. రెగ్యులర్ యోగా చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ బరువు తగ్గాలంటే నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ స్లీప్ ఉండాలి. స్లీప్ ఉంటేనే మనం తగ్గుతాం వెయిట్. తగ్గిన తర్వాత కూడా తొందరగా పుట్ ఆన్ అవ్వకుండా కూడా బ్యాలెన్స్ చేస్తాం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.